అమరావతి నిడమర్రు పరిసరాల్లో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. సుమారు 2000 మంది విద్యార్థులు నివసిస్తున్న ఈ హాస్టల్లో 2 రోజుల క్రితం సరఫరా చేసిన చికెన్, పన్నీర్ వంటకాల వల్ల ఫుడ్ పాయిజనింగ్ కేసులు చోటు చేసుకున్నాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అన్నారు. వందలాది మంది విద్యార్థులకు హాస్టల్లోనే చికిత్స అందించగా పరిస్థితి విషమించిన సుమారు 200 నుండి 300 మందిని ఆసుపత్రికి తరలించారు. హాస్టల్ ఫీజు కూడా చాలా ఎక్కువ. కొన్ని సందర్భాల్లో హాస్టల్లో చేరకుండా సీట్ ఇవ్వడం కూడా కష్టమని బయట చెబుతూ ఉంటారు. కానీ 2000 మంది ఉండే హాస్టల్లో చికెను, పన్నీరు సంబంధించి 2 రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ అయితే వందలాది మంది విద్యార్థులకి హాస్టల్లో ట్రీట్ చేశారు. సుమారుగా 200-300 మందికి మరింత సీరియస్ అయిందని అన్నారు. అందులో 4 పరిస్థితి ఇబ్బందిగా ఉంటే వారిని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి పంపించినట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇంత ఖరీదైన కాలేజీల్లో అత్యంత ఫీజులు చెల్లించి మంచి ఫుడ్ కూడా లేకుండా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఒకవైపు ఉంది. ఇలా ఫుడ్ పాయిజన్ అవటము మరోవైపు జరుగుతుంది. ఇది మీడియాకి కానీ జిల్లా అధికారులకు కానీ ఎవరికి కూడా తెలియకుండా మేనేజ్ చేసినందువల్ల ఎవరికైనా ప్రాణాపాయం జరిగితే దీనికి బాధ్యత ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వహిస్తుందా లేదు మరెవరైనా